పాలమూరులో ఎందరో తమ ప్రతిభతో ముందుకు వెళ్తున్నారు. అదే బాటలో మరో యువకుడు తన మాయాజాలంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. త్వరలో జరిగే అంతర్జాతీయ స్థాయి మ్యాజిక్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాడు. మహబూబ్ నగర్ కు చెందిన నరేష్ తన మ్యాజిక్ తో అందర్నీ మాయ చేస్తున్నాడు. స్టేజ్ షోలతో అలరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంద్రజాల ప్రదర్శనల వైపు ఆకర్షితుడైన నరేష్ ఎక్కడ మ్యాజిక్ షోలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి ఆసక్తిగా గమనిస్తుండేవాడు. వారు చేసిన ఫీట్లను కాపీ కొట్టేందుకు యత్నించేవాడు. అలా 10వ తరగతికి వచ్చే నాటికి చిన్న చిన్న ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రముఖ మెజిషియన్ సామల వేణు దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ లో డిప్లొమా చేశాడు. వృత్తిపరంగా ఓ డ్రై క్లీనింగ్ షాప్ ను నడుపుతూ కుటుంబ పోషణ చూసుకునే నరేష్ ఇప్పటికే 2000 స్టేజ్ షోల ద్వారా అనేక మంది ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. నరేష్ ఇప్పుడు మరో అవకాశం దక్కించుకున్నాడు. వియట్నాంలో జరగబోయే అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్ట్ 2019లో ఇండియా నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తున్నాడు. అయితే తనకు ప్రత్యేకమైన షో సీడీ మ్యాజిక్ షో అని చెబుతున్నాడు. గాలిలోనే సీడీలను సృష్టించే ఈ యాక్ట్ పలువురి ప్రశంసలను, ఆశీర్వాదాలను అందించిందంటున్నారు. లోకల్ గా ప్రదర్శనలిచ్చే తనకు అంతర్జాతీయ వేదికపై చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందంటున్నారు నరేష్. తను ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది ప్రోత్సహించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మ్యాజిక్ షోలు చేస్తానన్నారు. నేను మ్యాజిక్ అనేది జస్ట్ హ్యాపీగా నేర్చుకొని అందులో ప్రొఫెషనల్గా ఎదిగాను. ఇది నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అయినాయి. పేరెంట్స్ కానుంచి కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది ఏం రంగం నేర్చుకుంటున్నావు, మనకు ఇది ఏం బాగుంటుంది అది అని చాలామంది అన్నారు. కానీ దాన్ని మంచిగా నాకు అంటే చాలా నచ్చింది మ్యాజిక్ అనేది. దాన్ని మనదంటూ ఒక గుర్తింపు రావాలనే ఒక తపనతోటి నేను అది ప్రొఫెషనల్గా ఎంచుకున్నాను. నేను ఫస్ట్ 2007లో గుంటూరులో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఉండి సీనియర్స్ సజెషన్స్ కానీ అలా మొత్తము డిఫరెంట్ యాక్టివిటీస్ మొత్తము దాన్ని అబ్జర్వ్ చేసి నాదంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉండాలన్నట్లు 2013లో నల్గొండ డిస్టిక్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ప్రవీణ్ సార్ గారు కండక్ట్ చేశారు. అక్కడ 8 మినిట్ కాంపిటీషన్లో ద్వితీయ బహుమతి, 1 మినిట్ కాంపిటీషన్లో ఫస్ట్ బహుమతి రావడం జరిగింది. అక్కడ నాకు బాగా నచ్చిందంటే సీడీ యాక్ట్ నాకు చాలా గుర్తింపు వచ్చింది. సీడీలో నేను ప్రొఫెషనల్ని. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆడిషన్లో వియత్నాంలో ఏప్రిల్ 20, 26, 27, 28 3 days కాంపిటీషన్ ఉంది, వరల్డ్ కాంపిటీషన్. మన ఇండియాకి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అంతర్జాతీయ వేదికలపై తొలిసారి ప్రదర్శనలివ్వనున్న నరేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు గ్రామస్తులు.